ప్రతి ఉదయం ఒక కొత్త ప్రారంభం. రాత్రి ముగిసినప్పుడల్లా మన జీవితంలో ఒక పేజీ ముగిసిపోతుంది. ఉదయం లేస్తే మరో కొత్త పేజీ మొదలవుతుంది. ఈ కొత్త పేజీని ఎలా రాస్తున్నామన్నదే మన రోజును, మన సంబంధాలను, మన మనస్సును నిర్ణయిస్తుంది. ముఖ్యంగా భార్యగా, ఒక ఇంటి హృదయంగా ఉండే మహిళ ఉదయం ఎలా ఆలోచిస్తుందో, ఎలా ప్రవర్తిస్తుందో ఆ ఇంటి వాతావరణానికి ఒక దిశను ఇస్తుంది. భర్త ప్రవర్తన మారాలి, ఇంట్లో శాంతి ఉండాలి, ప్రేమ పెరగాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మార్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే అది చిన్న అలవాట్లలోనే దాగి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం లేవగానే మన మనసులో వచ్చే మొదటి ఆలోచనే ఎంతో ముఖ్యమైంది. ఉదయం లేవగానే మొదటిగా భార్య తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. గతంలో జరిగిన చిన్న చిన్న గొడవలు, మాటలు, బాధలు ఇవన్నీ గుర్తు చేసుకుంటే రోజు మొదటి నుంచే ప్రతికూల భావన మొదలవుతుంది. దానికి బదులుగా ఈరోజు మనం కొత్తగా మొదలు పెడదాం అనే ఆలోచనతో రోజును మొదలు పెట్టాలి. ఈ ఒక్క ఆలోచనే మెల్లగా సంబంధాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. అలాగే ఉదయం లేవగానే ఇంట్లో ఒక శాంతమైన వాతావరణం సృష్టించడం ఎంతో ముఖ్యం. ఒక చిన్న నవ్వు, శుభోదయం అని అనడం, ఇవి చిన్న విషయాల్లా అనిపించిన అవే హృదయాన్ని తాకే పెద్ద మార్పులు తీసుకొస్తాయి. ఒక మనిషి బయటి ప్రపంచంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడో మనకు పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ ఇంట్లో అతనికి లభించే ఆ సానుకూలత అతన్ని మళ్ళీ బలంగా నిలబెడుతుంది. భర్త ప్రవర్తన మారాలి అంటే విమర్శల కంటే ప్రోత్సాహం ఎక్కువగా ఉండాలి. ఉదయం లేవగానే ఎక్కడ తప్పు చేశావు, అసలు ఏం చేయలేకపోయావు అని చెప్పడం కంటే నువ్వు చెయ్యగలవు, నీ మీద నాకు నమ్మకం ఉంది అనే మాటలు చెప్పడం అతని మనసులో ఒక మంచి భావాన్ని పెంచుతుంది. మనం ఎవరినైనా నమ్మితే వాళ్ళు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, గౌరవం. ప్రేమ ఎంత ముఖ్యమో గౌరవం కూడా అంతే ముఖ్యం. ఉదయం లేవగానే మాట్లాడే మాటల్లో, ప్రవర్తనలో గౌరవం కనిపిస్తే అది రోజంతా కొనసాగుతుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా పరస్పరం గౌరవించుకుంటే మీ సంబంధం బలపడుతుంది. అలాగే భార్య తన కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించాలి. ఉదయం కొద్దిసేపు ధ్యానం, ప్రార్థన లేదా నిశ్శబ్దంగా కూర్చోవడం ద్వారా మనస్సును స్థిరంగా ఉంచుకోవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటేనే మన మాటల్లో, మన ప్రవర్తనలో కూడా ఆ ప్రశాంతత కనిపిస్తుంది. అది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది. మరో ముఖ్యమైన మాట, పోలికలు వద్దు. ఇతరుల భర్తలు ఎలా ఉంటారు, నువ్వెందుకు అలా లేవు అనే మాటలు ఎప్పుడూ కూడా సంబంధాన్ని దెబ్బతీసేవే. ప్రతి వ్యక్తి ప్రత్యేకమే. ఆ ప్రత్యేకతను అంగీకరించడం, అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే నిజమైన అనుబంధం పెంపొందుతుంది. సహనం కూడా ఎంతో అవసరం. మార్పు ఒక్క రోజులో రావడం అసాధ్యం. మనం ఈరోజు మంచి విధంగా ప్రవర్తిస్తే రేపే ఫలితం వస్తుందని ఆశించకూడదు. కానీ నిరంతరం ప్రేమతో, సహనంతో, గౌరవంతో ప్రవర్తిస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అది నెమ్మదిగా వచ్చినా అది స్థిరంగా ఉంటుంది. ఒక నిజం గుర్తుంచుకోవాలి, సంబంధం అనేది గెలవడం కాదు, కలిసి ఉండడం. ఎవరు సరైన వారు అన్నది కాదు, ఇద్దరూ సంతోషంగా ఉండటమే ముఖ్యమైంది. భార్య ఉదయం లేవగానే తనలో సానుకూలతను పెంచుకొని ప్రేమతో, గౌరవంతో, సహనంతో ప్రవర్తిస్తే అది భర్తలో కూడా ఆ మార్పును మెల్లగా తీసుకువస్తుంది. ఇలా ప్రతి ఉదయం చిన్న మార్పుతో ప్రారంభమైతే ఒకరోజు అది పెద్ద మార్పుగా మారుతుంది. ఆ మార్పే కుటుంబాన్ని సంతోషంగా, బలంగా, ప్రేమతో నిండినదిగా చేస్తుంది. అలా ప్రతి ఉదయం ఒక చిన్న మంచి ఆలోచనతో ప్రారంభమవుతూ ఉంటే అది కేవలం ఒక్కరోజు మాత్రమే కాదు, జీవితాన్ని మెల్లగా మార్చే శక్తి అవుతుంది. ఎందుకంటే మన సంబంధాలు
ఒక్కసారిగా మారవు. అవి మన మాటల్లో, మన చూపుల్లో, మన ప్రవర్తనలో నాటుకుపోయే చిన్న చిన్న మార్పుల ద్వారా ఎదుగుతూ ఉంటాయి. ఇక్కడ మరో లోతైన విషయం, మన స్పందన. ఉదయం లేవగానే భర్త ఏదైనా చిన్నగా కఠినంగా మాట్లాడినా, లేదంటే తనలోనే మౌనంగా ఉన్నా వెంటనే స్పందించడం కాకుండా కొద్దిసేపు ఆలోచించి స్పందించడం ఎంతో గొప్ప లక్షణం. ఎందుకంటే కోపానికి కోపంతో సమాధానమిస్తే సమస్య ఇంకా పెరుగుతుంది. కానీ శాంతంగా స్పందిస్తే అది ఎదుటి వారిలో కూడా ఆలోచన కలిగిస్తుంది. భార్యగా ఒక స్త్రీకి ఉన్న గొప్ప శక్తి ఏమిటి అంటే ఆమె వాతావరణాన్ని మార్చగలగడం. ఆమె నవ్వితే ఈ ఇంట్లో వెలుగు పెరుగుతుంది. ఆమె బాధపడితే ఆ ఇంటి వాతావరణం కూడా భారంగా మారుతుంది. అందుకే ఉదయం లేవగానే తన మనసులో సానుకూలతను నింపుకోవడం ఎంతో అవసరం. అది మాటల్లోకి మారుతుంది. ఆ మాటలు సంబంధాన్ని పూర్తిగా మరుస్తాయి. మరో ముఖ్యమైన విషయం, వినడం. చాలాసార్లు మనం మాట్లాడటానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం, కానీ వినడాన్ని మర్చిపోతాం. భర్త ఏదైనా చెప్పాలనుకుంటే తనని అడ్డుకోకుండా, తీర్పు ఇవ్వకుండా వినడం అతనికి ఎంతో విలువైన అనుభూతి ఇస్తుంది. ఉదయం ఒక చిన్న సమయం తీసుకుని నిన్న ఎలా గడిచింది అని అడగడం కూడా ఒక బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. అలాగే చిన్న చిన్న కృతజ్ఞతలు చెప్పడం కూడా ఎంతో పెద్ద మార్పును తీసుకువస్తుంది. నా కోసం నువ్వు ఈ పని చేశావు, ధన్యవాదాలు అనే ఒక్క చిన్న మాట మనస్సును తాకుతుంది. ఎందుకంటే ప్రతి మనిషికి తన ప్రయత్నాన్ని గుర్తించాలనే కోరిక ఉంటుంది. ఉదయం అలాంటి మాటలు వింటే రోజంతా ఆ ఉత్సాహం కొనసాగుతుంది. మరో సున్నితమైన విషయం, అనుమానాలు తగ్గించడం. అనవసరమైన అనుమానాలు, ఊహాగానాలు సంబంధాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తాయి. దానికి బదులుగా నమ్మకాన్ని పెంచడం ఎంతో ముఖ్యం. నమ్మకం ఒక్కసారి బలపడితే అది సంబంధాన్ని నిలబెట్టే బలమైన పునాది అవుతుంది. అప్పుడు ఒక నిజం అర్థం చేసుకోవాలి, భర్త ప్రవర్తన మారాలంటే అది బలవంతంగా రాదు. ప్రేమతో, సహనంతో, అర్థం చేసుకునే స్వభావంతో మాత్రమే వస్తుంది. ఉదయం లేవగానే భార్య తనలో ఈ 3 లక్షణాలు పెంచుకుంటే అది నెమ్మదిగా భర్త యొక్క మనసులో కూడా ప్రతిఫలిస్తుంది. అదే సమయంలో భార్య తన భావాలను కూడా సున్నితంగా చెప్పడం నేర్చుకోవాలి. నువ్వు ఇలా చేస్తే నాకు బాధగా ఉంటుంది అని కోపంగా కాకుండా ప్రేమగా చెప్పగలిగితే అది గొడవగా కాకుండా అర్థం చేసుకునే సంభాషణగా మారుతుంది. మరొక గొప్ప సూత్రం, అంచనాలు తగ్గించడం, స్వీకారం పెంచడం. మనం ఎక్కువగా అంచనాలు పెట్టుకుంటే నిరాశ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఉన్నదాన్ని అంగీకరించి చిన్న మార్పులను ఆనందిస్తే జీవితం కూడా సులభంగా అనిపిస్తుంది. ఇలా చూస్తే ఉదయం లేవగానే భార్య చేసే ప్రతి చిన్న పని, ప్రతి చిన్న ఆలోచన, ప్రతి చిన్న మాట, ఇవన్నీ కలిపి ఒక బంధాన్ని మలుస్తాయి. అది కేవలం భర్త యొక్క ప్రవర్తన మారడం మాత్రమే కాదు, ఈ ఇద్దరి మధ్య ప్రేమ మరింత లోతుగా మారే ప్రక్రియ. బాగా గుర్తుంచుకోండి, మార్పు కోరుకునే ముందు మనమే ఆ మార్పు కావాలి. భార్య ఉదయం లేవగానే ప్రేమగా, శాంతంగా, గౌరవంగా ప్రవర్తించడం మొదలు పెడితే అది భర్తకు ఒక ప్రతిబింబంలా మారుతుంది. ఆ ప్రతిబింబంలో అతను కూడా తనను తాను చూసుకొని మారడం మొదలు పెడతాడు. ఇలా ప్రతి ఉదయం ఒక కొత్త ఆశతో, ఒక కొత్త ప్రేమతో ప్రారంభమైతే ఒకరోజు ఆ సంబంధం కేవలం భార్యాభర్తల సంబంధం కాదు, అది ఒక అందమైన స్నేహం, ఒక గాఢమైన అనుబంధం, ఒక జీవితాంతం నిలిచే బలమవుతుంది. ఇలా ప్రతి ఉదయం ప్రేమతో మొదలవుతూ ప్రతిరోజు కొంచెం కొంచెంగా మార్పు తీసుకువస్తూ ఉంటాయి. ఒక సమయంలో మనమే ఆశ్చర్యపడేలా మన సంబంధం మారిపోయి ఉంటుంది. ఎందుకంటే నిజమైన మార్పు అనేది పెద్ద సంఘటనల వల్ల కాదు, ప్రతిరోజు జరిగే చిన్న చిన్న క్షణాల వల్లే మెరుగవుతుంది. ఇక్కడ మరో లోతైన కోణం ఉంది, ఆత్మగౌరవం. భార్య ప్రేమగా ఉండాలి, సహనంగా ఉండాలి అంటే తనను తాను మర్చిపోవడం కాదు. ఉదయం లేవగానే తన విలువను తాను గుర్తు చేసుకోవాలి.
నేను ఈ ఇంటికి శాంతిని తీసుకువచ్చే వ్యక్తిని, నా మాటలకు విలువ ఉంది అనే భావన తనలో ఉండాలి. ఎందుకంటే తనను తాను గౌరవించుకునే వ్యక్తిని ఎదుటివారు కూడా గౌరవిస్తారు. అలాగే మాటల శక్తి గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. ఉదయం లేవగానే మాట్లాడే మొదటి కొన్ని మాటలు రోజంతా ప్రభావం చూపుతాయి. కఠినంగా విమర్శతో మాట్లాడితే ఆ రోజు మొత్తం అలాగే నిండిపోతుంది. కానీ మృదువుగా ప్రేమగా మాట్లాడితే ఆ రోజంతా సంతోషంగా మారుతుంది. మాటలు కత్తిలా గాయపరచగలవు, లేదా పువ్వులలా హృదయాన్ని తాకగలవు. ఎలా ఉపయోగించాలో మన చేతుల్లోనే ఉంటుంది. ఇక క్షమించడం, గతంలో జరిగిన చిన్న చిన్న తప్పుల్ని పట్టుకొని ఉండటం అంటే మనసులో భారాన్ని మోస్తూ ఉండటమే. ఉదయం లేవగానే ఇవాళ కొత్త రోజు, నిన్నటి బాధల్ని వదిలేద్దాం అని నిర్ణయం తీసుకుంటే మనసు తేలిగ్గా ఉంటుంది. ఆ తేలిక మన ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది. భార్యగా ఒక స్త్రీకి ఉన్న గొప్ప లక్షణం సృష్టించగల శక్తి. ఆమె కేవలం ఒక ఇంటిని నడిపేదే కాదు, ఒక భావాన్ని, ఒక వాతావరణాన్ని సృష్టించేదే. ఉదయం లేవగానే ఈ ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ కూడా ప్రేమను కలిపితే అది కేవలం పని కాదు, అనుభూతిగా మారుతుంది. ఇక మరో ముఖ్యమైన విషయం స్పర్శ. ఒక చిన్న స్పర్శ, ఒక సున్నితమైన హావభావం మాటలు చెప్పలేని భావాలను వ్యక్తం చేస్తాయి. ఉదయం ఒక చిన్న ప్రేమతో కూడిన స్పర్శ కూడా ఈ ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ఇక్కడ ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. భర్త మారాలని కోరుకోవడం ఎంతో సహజం. కానీ అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్థం చేసుకోవడం మరింత గొప్పది. అతని ఒత్తిడిలో, బాధ్యతలు, లోపల ఉన్న ఆలోచనలు, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన దృష్టికోణం మారుతుంది. దృష్టి మారితే ప్రవర్తన కూడా మారుతుంది. మరో అతి ముఖ్యమైన మాట సమయం ఇవ్వడం. ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక వ్యక్తిగతమైన స్థలం అవసరం ఉంటుంది. ఉదయం నుంచే అతనిపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా కొంత స్వేచ్ఛ ఇవ్వడం కూడా సంబంధాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా చూస్తే భార్య ఉదయం లేవగానే చేసే ప్రతి చిన్న చర్య కూడా ఒక విత్తనం లాంటిదే. ఆ విత్తనం ప్రేమతో నాటితేనే అది నమ్మకంగా మొలుస్తుంది, గౌరవంగా పెరుగుతుంది, చివరికి ఆనందంగా ఫలిస్తుంది. చివరిగా ఒక హృదయాన్ని హత్తుకునే సత్యం ఏమిటంటే, సంబంధం అంటే ఒకరిని మార్చడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి ఎదగడం. భార్య ఉదయం లేవగానే ప్రేమ, సహనం, గౌరవం, అర్థం చేసుకోవడం, ఈ 4 విలువలను తనలో నింపుకుంటే అది భర్త ప్రవర్తనను మాత్రమే కాదు, మొత్తం కుటుంబ వాతావరణాన్ని మార్చే శక్తిగా ఉంటుంది. అప్పుడు ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి, మాటల్లో మాధుర్యం పెరిగిపోతుంది, మనసులో దూరం తగ్గిపోతుంది, ప్రేమ మెల్లగా లోతుగా మారుతుంది. ఇలా ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఇలా మొదలవుతూ ఉంటే ఒక సాధారణ జీవితం ఒక అందమైన అనుబంధంగా మారుతుంది. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.